హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈ శ్రావణ మాసంలో మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా శ్రావణ మాసం స్పెషల్గా చేసుకునే నైవేద్యాల్లో ఒకటైన ఈ గోధుమ నూకతో చేసే సిరా అయితే చేస్తున్నానండి. ఈరోజైతే ఇది కదా సిరా రెసిపీ అంటే అనేట్టుగా ఉంటుందండి. చక్కెర గోధుమ నూకతో చేసే ఈ రెసిపీ వారెవ్వా ఎంత బాగుంది అనేట్టుగా అంత బాగుంటుందన్నమాట. ఈ రెసిపీ చల్లారిన తర్వాత చాలామంది చేస్తే గట్టి పడుతుంది కదండీ! అలా చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఏ విధంగా చేయాలో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ రవ్వ కేసరి వచ్చేసి బెల్లంతో కూడా చేస్తారు. కానీ ఈరోజు నేనొచ్చేసి చక్కెర, గోధుమ నూకతో అయితే చేస్తున్నానండి నైవేద్యంగా. ఈ నైవేద్యం ఏ స్వామికి సమర్పిస్తారో మీకు తెలుసు కదా! సత్యనారాయణ స్వామి వ్రతం కోసం అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం అయితే ముందుగా ఏం కావాలి, మనకు ఇత్తడి పాత్ర కావాలి కదా. ఆ ఇత్తడి పాత్రను శుభ్రంగా కడిగి దానికి గంధము, పసుపు, కుంకుమతో బొట్లయితే పెట్టేసుకొని మనమైతే ఈ నైవేద్యం అయితే వండడం అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. నేను వచ్చేసి ఈ రవ్వ కేసరి వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఈ ఇత్తడి పాత్రనైతే తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసేసాను. కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉంటే మనకు ఈ సిరా అనేది చాలా బాగుంటుందండి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవైతే వేసేసి ఫస్ట్ అయితే నేతిలో వేయించుకొని తీసైతే పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే నేతిలో ఇంకాస్త నెయ్యి పడితే వేసేయండి. నెయ్యి పడకుంటే అదే నేతి సరిపోతుందండి. ఇది వచ్చేసి గోధుమ నూక, చాలామందికే తెలిసే ఉంటుంది కదండి. దొడ్డు రవ్వ అంటారు. ఇది సన్నపు రవ్వతో చేయట్లేదండి, దొడ్డు రవ్వతోనే సిరా చేస్తూ ఉంటాము మా సైడ్ అయితే ఎక్కువగా. సో ఇప్పుడు నెయ్యి అయితే హీట్ అయింది కదా, దాంట్లోనే ఫస్ట్ వచ్చేసి నేను ఈ రవ్వను అనేది వేపుకుంటానండి. సన్నపు సెగ మీద మంచి సువాసన వచ్చేదాకా వేయిస్తానన్నమాట. అలా వేసి ఇలా తీసేయకూడదండి ఎప్పుడు కానీ. ఇది దొడ్డు రవ్వ కాబట్టి కాస్త సన్నపు సెక మీద మంచి సువాసన రంగు వచ్చేదాకా వేయించాలి. చూస్తున్నారు కదా మనకైతే ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ వేపుతుంటే నా ముక్కుకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి, నేతిలో వేస్తున్నాం కదా. సో ఇప్పుడైతే దాన్ని అది తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అదే బౌల్లో వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ చెప్తున్నానండి. 1 కప్పు మనము దొడ్డు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 3 కప్పుల వాటర్ అయితే వేసేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది సత్యనారాయణ స్వామికి వ్రతానికి చేస్తున్నాను కాబట్టి 1.5 కిలో సిరతో చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ దానికి సరిపడా అంతా వేసేసుకున్నానండి. మీరు ఎంత రవ్వ తీసుకుంటే నేను చెప్పాను కదా, కప్పుతో తీసుకుంటే 1 కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే వేసేయండి. సో వాటర్లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అయితే మనకు ఈ మాదిరిగా అయితే ఉడికిపోయిందండి. చాలామంది ఇది ఉడకక ముందుకే దాంట్లో షుగర్ అయితే వేసేస్తుంటారండి. అలా వేయకూడదు. ఇలా చేయితో మనం ఇలా అంటే ఉడికిందా లేదా అని చూసేసుకోవాలండి. నాకైతే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లో షుగర్ అయితే వేసేస్తున్నాను. షుగర్ క్వాంటిటీ కూడా చెప్తున్నానండి. నేను 1.5 కిలో రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 కిలో షుగర్ అయితే తీసేసుకున్నాను. మీకు స్వీట్ తక్కువ అంటే కేజీ వేసేయండి సరిపోతుంది. సో షుగర్ అంతా వేసిన తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకు ఈ మాదిరిగా లూజ్గా అయిపోయింది కదండి. ఇప్పుడు షుగర్ కూడా కాస్త ఉడికిన తర్వాత దీంట్లో చిక్కటి పాలైతే వేసేస్తున్నాను. పాలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి మనకు ఈ రవ్వ రెసిపీ వచ్చేసి. సో పాలు వేసిన తర్వాత కూడా ఇంకాస్త లూజ్గా అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఇంకాస్త నెయ్యి అయితే వేసేయండి. నెయ్యి క్లిప్ అయితే మిస్ అయినట్టుంది, పైన మీకు కనిపిస్తుంది కదా నెయ్యి వచ్చేసి. దాంట్లోనే ఇలాచీ పొడి దాన్ని కూడా వేసేసి మరొక 5 నిమిషాలు అయితే ఉంచేసి ఇప్పుడైతే స్టవ్ అయితే ఈ మాదిరిగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసేయండి. మనకి ఈ మాదిరిగా ఉన్నప్పుడు కట్టేస్తే సరిపోతుందండి. అది కాస్త చల్లారిన తర్వాత దానిపైన మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకున్నామనుకోండి, మన వేడివేడిగా గోధుమ నూక అయితే రెడీ అయిపోతుందండి. సో నేను వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలకైతే చాలామంది ఇళ్ళలో నేను ఈ వెళ్ళేదాకా ఈ సిర చేయరండి. చాలా అంటే చాలా సార్లు అయితే ఈ స్వామివారికి నా చేతులతో నేనైతే ఇలా నైవేద్యం అయితే ఎన్నోసార్లు ప్రిపేర్ చేశానండి. అలా స్వామివారికి నా చేతులతో అంతమంది ఇళ్ళలో నైవేద్యం వండినా కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. అందరూ కూడా వావ్ సూపర్గా ఉంది సిరా అని అంటూ ఉంటారు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికైతే ఈ విధంగానైతే ప్రిపేర్ అయితే చేసేయండి. ఉంటాం మరి మరొక రెసిపీతో మీ ముందుకు.